హాయ్ అండో! మా ఇంట్లో వాళ్ళకైతే నేనెలా కనిపిస్తున్నానో అస్సలు అర్థం కావట్లేదండి బాబు. ఎవరికి నచ్చిన ఆర్డర్స్ ఆళ్ళైతే ఏస్తున్నారండి. ఇదేమైనా ఇల్లనుకుంటున్నారో, లేకపోతే నేను రెస్టారెంట్‌లో పనిచేసే కుక్కుననుకుంటున్నారో అర్థం కావట్లేదండి. ఈ దోసలు పెట్టిన ప్రతిసారి ఇలాగే చేస్తారండి. ఎవరికి నచ్చిన దోసలు వాళ్ళేయమంటూ ఉంటారు. మా ఇంట్లోనే ఇలాగా, లేకపోతే అందరి ఇంట్లో ఎలాగో కామెంట్ చేయండి. మా పిల్లల కోసమయితే ప్లెయిన్ దోసలైతే ఏసేసానండి. వాటిలో కాంబినేషన్‌గా బేగా అయిపోతదని బొంబాయి చట్నీ అయితే చేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇక పిల్లలకి దోసలేయడం అయిందో లేదో మా వారైతే పక్క నుంచి ఒకటే నస. నేను ఆనియన్ దోస అయితేనే తింటాను. నేను ఆనియన్ దోస అయితేనే తింటాను అని ఒకటే గోలండి. సర్లే ఆయన నస ఏమి భరించలేము. ఆయన కోసమే కదా కష్టపడాల్సింది అని చెప్పేసి ఆనియన్ అయితే చిన్న చిన్నగా కోసుకున్నానండి. ఆనియన్ దోస టేస్టీగా ఉండాలి అంటే ఆనియన్ చాలా చిన్న చిన్నగా కోసుకోవాలి. అండ్ దోస కూడా చాలా పలసగా ఏసుకోవాలి గదా! సో, అందుకని చెప్పేసి దోస అయితే పల్చగా హాయ్ అండో! మా ఇంట్లో వాళ్ళకైతే నేనెలా కనిపిస్తున్నానో అస్సలు అర్థం కావట్లేదండి బాబు. ఎవరికి నచ్చిన ఆర్డర్స్ ఆళ్ళైతే ఏస్తున్నారండి. ఇదేమైనా ఇల్లనుకుంటున్నారో, లేకపోతే నేను రెస్టారెంట్‌లో పనిచేసే కుక్కుననుకుంటున్నారో అర్థం కావట్లేదండి. ఈ దోసలు పెట్టిన ప్రతిసారి ఇలాగే చేస్తారండి. ఎవరికి నచ్చిన దోసలు వాళ్ళేయమంటూ ఉంటారు. మా ఇంట్లోనే ఇలాగా, లేకపోతే అందరి ఇంట్లో ఎలాగో కామెంట్ చేయండి. మా పిల్లల కోసమయితే ప్లెయిన్ దోసలయితే ఏసేసానండి. వాటిలో కాంబినేషన్‌గా బేగా అయిపోతదని బొంబాయి చట్నీ అయితే చేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇక పిల్లలకి దోసలేయడం అయిందో లేదో మా వారైతే పక్క నుంచి ఒకటే నస. నేను ఆనియన్ దోస అయితేనే తింటాను. నేను ఆనియన్ దోస అయితేనే తింటాను అని ఒకటే గోలండి. సర్లే ఆయన నస ఏమి భరించలేము. ఆయన కోసమే కదా కష్టపడాల్సింది అని చెప్పేసి ఆనియన్ అయితే చిన్న చిన్నగా కోసుకున్నానండి. ఆనియన్ దోస టేస్టీగా ఉండాలి అంటే ఆనియన్ చాలా చిన్న చిన్నగా కోసుకోవాలి. అండ్ దోస కూడా చాలా పలసగా ఏసుకోవాలి గదా! సో, అందుకని చెప్పేసి దోస అయితే పల్చగా